ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలిత సహస్రనామంలో 34, 35, 36 3 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. అవి ఎలా ఉచ్చరించాలో కూడా నేను వివరంగా చెప్తాను. ఈ లలిత సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణం నుంచి తీసుకున్నారు. అమ్మవారి నుంచి వెలువడిన శక్తి సేనలే ఈ లలిత సహస్రనామాన్ని బోధించారు. ఈ విషయం మనం అందరికీ తెలుసు కదా. ఈ లలిత సహస్రం అనేది బీజాక్షరాలతో కూడినది. కాబట్టి ఈ లలిత సహస్రనామాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి, ఎక్కడ తీయాలో అక్కడ వరకు ఉంచి మనం చదువుకోవాలి. కాబట్టి ఈ లలిత సహస్రనామం 34, 35, 36 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం 4వ శ్లోకం. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజ. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. దీని యొక్క అర్థం ఏమిటంటే, శివుని యొక్క 3వ కంటిని నిశేషంగా దహింపబడిన మన్మధునికి సంజీవిని వంటి మందు వలె పనిచేసింది, అనగా అమ్మవారు పునర్జీవం ప్రసాదించినది అతనికి అని అర్థం, మన్మధునికి. శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజ. దీని యొక్క అర్థం ఏమిటంటే, మంగళకరమైన లేదా మహిమాన్వితమైన పంచదశి మంత్రంలో వాగ్భము అనే పేరు గల అక్షర సముదాయం కలిగిన స్వరూపం గల పద్మం వంటి ముఖం కలిగినది అమ్మ అని అర్థం. ఈ 34వ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. శ్రీమద్భాగవకూటైక హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజ. ఇప్పుడు 35వ శ్లోకం నేర్చుకుందాం. కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదోభాగధారిణి. కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదోభాగధారిణి. దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. దీని యొక్క అర్థం ఏంటంటే, కంఠం యొక్క క్రింద నుండి నడుం లేదా నాభి ప్రవేశం వరకు గల శరీరము లేదా దేహంను పంచదశి మంత్రంలోని మధ్యకూట స్వరూపముగా కలిగినది అమ్మ అని అర్థం. శక్తి కూటైక తాపన్న కట్యదోభాగధారిణి. దీని యొక్క అర్థం, పంచదశి మంత్రంలోను సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించినది అమ్మ అని అర్థం. 35వ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదోభాగధారిణి. ఇప్పుడు 36వ శ్లోకం. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. దీని యొక్క అర్థం ఏమిటంటే, కూటత్రయమును తన శరీరముగా కలిగినది అమ్మ అని అర్థం. కులామృతైక రసిక కుల సంకేత పాలిని. కులమునకు సంబంధించిన అమృతంలో మిక్కిలి ఆసక్తి కలిగినది అమ్మ అని అర్థం. అసలు కులము, ఇక్కడ కులము అంటే ఏంటి? కులము సంబంధమైన ఏర్పాట్లను పాలించేది అమ్మ. కులము అనగా మనకున్న షట్చక్రాలు కాబట్టి వాటినే మనం ఇక్కడ కులముగా అనుకుంటాం. ఇది 36వ శ్లోకం. ఇప్పుడు దాని యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం కదా. మరిన్ని లలిత సహస్రనామం శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థం కోసం నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 3 వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.